రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దాహానికి బీజేపీ, జనసేన పార్టీలు ఎలా బలవుతున్నాయో అందరికీ అర్థమవుతోందని, ప్రజలందరూ ఈ విషయంపై ఆలోచన చేయాలని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. వేయల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పొత్తులో ఆప్యాయత, అవగాహన లోపించిందని, హత్తుకోలేని పొత్తుగా అభివర్ణించారు. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పరిశీలిస్తే జనసేనను వాడుకుని వదిలేసే కరివేపాకు మాదిరిగా చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మూడు ముక్కలాట ఆడుతున్నారని, పవన్ను జోకర్ మాదిరిగా చూడటం నిజంగా బాధాకరమన్నారు. సినీ రంగంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోగా, మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా మంచి గుర్తింపు పొందిన పవన్ చంద్రబాబు చేతిలో ఎందుకు బందీ అయిపోయారో అర్థం కావటం లేదన్నారు. కందుల దుర్గేష్ వైసీపీలో ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యేవారిని వ్యాఖ్యానించారు. ఆయన వైసీపీలోకి వస్తే స్వాగతిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రూడా చైర్మన్ రౌతు ప్రకాశ్రావు, నగర అధ్యక్షులు అడప శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు మీరు మాట్లాడక్కర్లేదు అనుకోండి. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నానన్న, అందరూ చెప్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీమ్స్ విపరీతంగా ఇచ్చేస్తున్నారని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి చెప్తున్నా, మీరు ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇదివరకు గతంలో కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం, కొన్ని వందల వేలు కాల్ మనీ కేసెస్ వినేవాళ్ళం. ఈ కాల్ మనీ కేసెస్లో, పేపర్ కటింగ్స్లో మనం ఎన్నో చూసేవాళ్ళం. పాపం ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో బలవన్న మరణాలు ఎన్నో చూసేవాళ్ళం. అంటే ఏ రకంగా పట్టి పీడించే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అనేది మనం చూసాం. కానీ ఈ రోజున ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ జగనన్న ప్రభుత్వంలో పెరిగింది. రెండోది, రైతు ఆత్మహత్యలు ఎన్నో చూసేవాళ్ళం గత ప్రభుత్వంలో. పేపర్ ఇప్పితే పాపం ఆ ఫోటోల్లో రైతన్నలు ఉరి వేసుకున్న సందర్భాలు మనం ఎన్నో చూసేవాళ్ళం. ఇవాళ ఏమన్నా కనబడుతున్నాయా పేపర్లో? లేదే. అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగింది? అది ఎవరి వల్ల పెరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? మరి పెరిగినాయి. మహిళల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి, రైతన్నల చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రకమైన ప్రెషర్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు.